పొద్దున్నే బయలుదేరిపోయి బోట్ల దగ్గరకైతే వెళ్ళిపోయామండి మేము డ్రై ఫిష్ కోసం. డ్రై ఫిష్‌లు అవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడే బోట్‌లు వచ్చినాయనమాట. పచ్చి చేపలు ఇవన్నీ తీసుకొచ్చారు. మెత్తళ్ళు, చందవాలు, పండుగప్పలు ఇవన్నీ కూడా. ఇక మా ఆయన చూసిన తర్వాత ఇక ఖచ్చితంగా వదలరు కదండీ! అది అందరికీ తెలిసిన విషయమే. ఇంక మేమైతే 4 పండు చేపలైతే తీసుకొచ్చుకున్నాము. తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేనే క్లీన్ చేసేసుకున్నానండి. చాకుతో చక్కగా షింక్ దగ్గర పెట్టేసుకొని, నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత కర్రీ కోసమైతే మొత్తం రెడీ చేసేసుకొని, చక్కగా నేనైతే ఇగురు చేసుకున్నానండి. ఈ కర్రీ ఎంత బాగా వచ్చిందంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. ఈ కర్రీ మొత్తం మీకు కావాలంటే గనక మన ఛానల్‌లో ఉంది. మీరైతే వెళ్లి చూడండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. తిన్న మా వాళ్ళంతా కూడా తింటే ఎట్లాంటి చేపే తినాలి అని చెప్పేసి అయితే నన్ను చాలా పొగిడారనమాట. ఇకపోతే మా ఆయనకైతే తెగ నచ్చేసిందండి. ఈయన సీ ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా తృప్తిగా తిన్నారండి ఆ రోజైతే. కూర మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇదైతే పెద్ద వీడియో ఉంది. మన ఛానల్‌లోకెళ్ళి చూసేయండి.